పెద్దపల్లి జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. నిజామాబాద్ నుంచి పలాసకు ఐరన్తో వెళుతున్న గూడ్స్ రైలు పాలకుర్తి మండలం కన్నాల సమీపంలో రాఘవాపూర్ రైల్వే స్టేషన్ వద్ద ప్రమాదానికి గురైంది. రైలు పట్టాలు తప్పడంతో 12 బోగీలు ట్రాక్పై కుప్పకూలాయి. గూడ్స్ బోగీలు 3 ట్రాక్లపై చెల్లాచెదురుగా పడ్డాయి. దీంతో రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. పెద్దపల్లి జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. నిజామాబాద్ జిల్లా నుంచి పలాసకు ఐరన్తో వెళుతున్న గూడ్స్ రైలు పాలకుర్తి మండలం కన్నాల సమీపంలో రాఘవాపూర్ రైల్వే స్టేషన్ వద్ద ప్రమాదానికి గురైంది. రైలు పట్టాలు తప్పడంతో 12 బోగీలు ట్రాక్పై కుప్పకూలాయి. గూడ్స్ బోగీలు 3 ట్రాక్లపై చెల్లాచెదురుగా పడ్డాయి. దీంతో రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, రాఘవాపూర్ రైల్వే స్టేషన్ కి సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చాలా పెద్ద లైన్ గానే రైల్వే ఈ లైన్ ని అభివర్ణిస్తుంటుంది. అలాంటి లైన్ లో ఇప్పుడు ప్రమాదం జరగడం అనేది ఉన్నతాధికారులతో సహా అందరూ కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే సౌత్ నుంచి నార్త్ వైపు వెళ్ళేటువంటి ట్రైన్లన్నీ కూడా ముఖ్యంగా ఢిల్లీ వైపు వెళ్ళేటువంటి ఏపీ ఎక్స్ప్రెస్ కావచ్చు, అలాగే బిఎన్ఎస్ ఎక్స్ప్రెస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ రూట్ లోనే వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు తెల్లవారితే దాదాపు ఆ ట్రైన్లన్నీ కూడా బయలుదేరాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు పుటావుటిన వాటిని బాగు చేసేటువంటి సందర్భం కూడా లేని పక్షం రాఘవాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగినటువంటి ఈ ప్రమాదంతో 12 గూడ్స్ రైళ్లు పూర్తిగా పక్క కొరిగాయి. దీంతో ట్రాక్ కూడా చిన్నభిన్నమైనట్టుగా తెలుస్తోంది. రాత్రి కావడంతో చర్యలన్నిటికి కూడా ఆలస్యం అవుతుంది. దాంతో రేపు సాయంత్రం వరకు అవన్నీ కూడా ట్రాక్ అంతా కూడా మళ్ళీ సిద్ధం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పటి వరకు నిన్న సాయంత్రం వరకు రావాల్సినటువంటి ట్రైన్లన్నీ వేరే రూట్కి మళ్లించడం లేదంటే రద్దు చేయడం అనేటువంటి సమాలోచనలో అధికారులు ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ గోపాలకృష్ణ.